ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైన సహోదరులందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని నా అనుదిన ప్రార్థనలో నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. మీరందరి ప్రార్థన విన్నపములను కామెంట్ రూపంలో తెలియజేయగలరు. కొంతమంది మీ యొక్క ప్రార్థన విన్నపములను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు. అందుని బట్టి వందనములు. మీ కొరకు నేను తప్పనిసరిగా నా అనుదిన ప్రార్థనలో నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. మీరు కూడా ప్రార్థనలో బలంగా ఉండండి, ఆత్మీయంగా ఎదగండి. ఈ అనుదిన ప్రార్థనను, ఈ అనుదిన వాగ్దానాన్ని మీరు తప్పనిసరిగా వీక్షించండి. దైవ దీవెనను పొందవలసిందిగా మనందరి ప్రార్థనలకు దేవుడు జవాబిచ్చేవాడుగా ఉన్నందుకు దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈరోజు నీ కొరకు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథము 34వ అధ్యాయం 10వ వచనం. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. ప్రియులారా, దేవుడు ఈరోజు కూడా మనతో ఒక చక్కని వాగ్దానంతో మాట్లాడుతున్నాడు. అదేమిటంటే, సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గొనునేమో కానీ దేవుణ్ణి ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు. ప్రియులారా, ఇక్కడ మనము వాస్తవాన్ని గ్రహించే వారంగా ఉన్నట్లయితే, సింహపు పిల్లలు, సింహము అనగా అడవికి రాజు, అనగా అదొక బలవంతమైన ఒక జంతువు. దాని ఆహారం సంపాదించుకోవడం ఒక పెద్ద విషయం ఏం కాదు. అది దాని పిల్లల్ని పోషించుకోవడం దానికి ఏమీ పెద్ద కష్టం కాదు. కానీ అవి కూడా దేవుని వాక్యం సెలవిస్తుంది, వాటి యొక్క పిల్లలు కూడా ఆకలి కొని ఉంటాయేమో కానీ దేవుణ్ణి ఆశ్రయించే వారికి మాత్రం ఏ మేలు కొదువై ఉండదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అవును, మనము ప్రస్తుత పరిస్థితులను చూసినట్లయితే సింహము యొక్క సంఖ్య తగ్గిపోతుంది. వాటికి తగిన ఆహారం దొరకక, వాతావరణ పరిస్థితులను బట్టి తగినమైన బ్రతకడానికి అనుకూలమైన పరిస్థితులు లేక సింహాలు, పులులు వీటి యొక్క సంఖ్య తగ్గిపోతూ ఉంది. మనం గ్రహించాలి, ఇది వాస్తవం. దేవుని వాక్యం ఈ ముందుగానే సెలవించింది. అటువంటి సింహపు పిల్లలైనా ఆకలికొని ఉంటాయి కానీ లేమిగలవి ఉంటాయేమో కానీ ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయిస్తూ మొదటిగా దేవుని యొక్క సన్నిధిని, దేవునిపైన ఆధారపడి ప్రతి విషయంలో దేవుణ్ణి ఆశ్రయిస్తారో వాళ్ళకి దేవుడు ఏ మేలు కొదువు చేయడంటండి. అవును ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నువ్వు బాధపడుతున్నావా? నా జీవితంలో అది కొదువైంది, ఇది కొదువైంది, ఇది తక్కువైంది, అది తక్కువైందని నువ్వు బాధపడుతున్నావా? దేవుని వాక్యం సెలవిస్తుంది, నువ్వు మొదటిగా దేవుని ప్రతి విషయంలో ఆశ్రయించే వ్యక్తివిగా ఉన్నట్లయితే దేవుడు నీకు ఏ మేలు కొదువు చేయడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరు, ఆయనను ప్రేమించే వారికి, ఆయనను ఆశ్రయించే వారికి ఎప్పుడు, ఎక్కడ, ఏ విధంగా మేలు ఆయన చేయాలనుకుంటాడో, ఎటువంటి సందర్భంలో ఆయన వాళ్ళకి ఏ మేలు చేయాలో అని ఆలోచన కలిగి ఉంటాడు. అప్పుడే ఆ మేలును మనకి అనుగ్రహిస్తాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడు, నీ జీవితంలో ఎప్పుడు అనుకోకు, నా జీవితంలో అది కొదువైంది, ఇది కొదువైందని. నువ్వు నీకు లేని విషయాల గురించి బాధపడుతున్నావు కానీ నువ్వు ఏ రోజైనా అనుకున్నావా, నా దేవుణ్ణి నేను అడిగితే, నా దేవుణ్ణి నేను ఆశ్రయిస్తే, నా దేవుని యొద్ద నేను మొరపెడితే ఆయన నా జీవితంలో మేలు చేస్తాడు, నా జీవితంలో ఏమి కొదువలు ఉండవని ఏ రోజైనా గ్రహించావా? విశ్వాసంలో బలహీన పడిపోయాము. దేవుణ్ణి అడగకుండా, దేవుణ్ణి ఆశ్రయించకుండా రాజులను, అధికారులను, మనుషులను నమ్ముకొని వెళ్ళిపోతూ వాళ్ళని ఆశ్రయిస్తున్నామేమో. అందుకనే నీ జీవితంలో మేలు కొదువైందేమో. జ్ఞాపకం చేసుకో, గ్రహించు, పరిశీలించు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నువ్వు దేవుణ్ణి ఆశ్రయించే వ్యక్తిగా ఉన్నట్లయితే నీ జీవితంలో ఏ మేలు కూడా దేవుడు కొదువు చేయడు. అవును, నీకు ఎప్పుడు, ఎక్కడ, ఎటువంటి సమయంలో ఏమి కావాలో, ఏది కొదువైందో, ఏది నీకు అక్కడ సంపూర్తి చేయాలో దేవుడు నీకు అది సమయానికి తగ్గట్లుగా ఆయన నిర్ణయ కాలం చొప్పున నీ జీవితంలో మేలు చేస్తాడు. అవును అన్నట్లయితే నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించు. ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడా, అవును, మా జీవితంలో మాకు ఏదైతే కొదువులు ఉన్నాయో మీరు మా జీవితం గురించి సమస్తమును ఎరిగిన వ్యక్తివిగా ఉన్నావు అయ్యా. మా జీవితంలో ఏ సమయంలో ఏది కావాలో, ఏది కొదువైందో దాన్ని మీరు సంపూర్తి చేసి మాకు ఇచ్చే గొప్ప దేవుడిగా ఉన్నారు. అవునుంది అయ్యా, సింహపు పిల్లలైన లేమి కలిగి ఉంటాయేమో కానీ అయ్యా నిన్ను ఆశ్రయించేవారు ఏ మేలు కొదువై ఉండరనేది అయ్యా నీ వాక్యం సెలవిస్తుంది. అయ్యా అటువంటి విశ్వాసాన్ని బిడ్డలకి మీరు దయచేయండి అయ్యా. వాళ్ళ అవసరము, వాళ్ళ కొదువులను బట్టి, వాళ్ళ యొక్క లేమిని బట్టి మనుషుల యొద్దకు ఆశ్రయిస్తున్నారేమో, అధికారుల యొద్దకు ఆశ్రయిస్తున్నారేమో. అందుకే
అందుకే వాళ్ళ జీవితంలో అన్ని కొదువై ఉన్నాయేమో అయా. అటువంటి అల్ప విశ్వాసంలో బిడ్డలు మీరు నడిపించకుండా అయా గొప్ప విశ్వాసం కలిగి మొదటిగా నిన్ను ఆశ్రయించి నిన్ను మహిమపరిచే వ్యక్తులుగా బిడ్డలు మీరు మార్చమని అయా, ఏది కొదువైంది అది మీరు నింపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము నా తండ్రి. ఆమేన్.